ఫ్రెండ్స్ చూడండి, మసూర్కి దాల్ నేను సాంబార్ పెడుతున్నాను. ఒక పావు కిలో వచ్చి నేను మసూర్కి దాల్ తీసుకున్నాను. చూడండి ఎలా ఉన్నాయో. చక్కగా నేను వాష్ చేసుకుని నానబెట్టుకున్నాను. ఒక పావు కిలో పప్పు మెత్తంగా నానిపోయినాయి. ఇప్పుడు దీంట్లో నేను వాటర్ వేసుకుని పెట్టుకుంటాను. చూడండి వాటర్ చూడండి ఎంత వాటర్ వేసుకున్నాను. ఒక 2 గ్లాసుల దాకా నేను వాటర్ వేసుకున్నాను. చూడండి క్యారెట్ ముక్కలు తీసుకున్నాను, వంకాయ ముక్కలు తీసుకున్నాను, దొండకాయ ముక్కలు తీసుకున్నాను, బెండకాయ ముక్కలు తీసుకున్నాను, టమాటాలు తీసుకున్నాను, బంగాళదుంపలు తీసుకున్నాను, చిన్న ఉల్లిపాయలు తీసుకున్నాను, మునక్కాయ ముక్కలు తీసుకున్నాను. ఫ్రెండ్స్ చూడండి, నేను టేబుల్ మీద గిన్నె పెట్టుకున్నాను. గిన్నెలో అన్ని ముక్కలన్నీ వేసుకుంటున్నాను. ఒక ప్లేట్లో నిండుగా నేను అన్ని ముక్కలు కట్ చేసుకుని మీకు చెప్పాను కదా ఫ్రెండ్, అన్ని రకాల రౌండ్ నేను కూరగాయలు ముక్కలని వేసుకుంటున్నాను. చూస్తుండండి, నేను సూపర్గా సాంబార్ చేస్తాను ఫ్రెండ్స్. చాలా టేస్ట్ ఉంటుంది నిజంగా. నేను ఏం కూర వండినా కూడా అసలు ఎంత బాగుంటుందో 2-3 రోజుల దాకా కూడా 4 రోజుల దాకా కూడా పాడవదు. ఇప్పుడు నేను సూపర్గా పసుపు వేసుకున్నాను కలర్ఫుల్ కోసం. కమ్మటి నేను సాంబార్ కారం వేసుకున్నాను. చూడండి, సాంబార్ కారం కూడా తగినంత సాంబార్ కారం. ఇప్పుడు నేను పచ్చిమిర్చి వేసుకుంటున్నాను. చూడండి, తగినంత వాటర్ వేసుకుంటున్నాను నేను. చూడండి, దాంట్లో మళ్ళీ రాళ్ళు ఉప్పు వేసుకుంటున్నాను. ఎందుకంటే ఉడికేటప్పుడే కొంచెం రాళ్ళు ఉప్పు వేసుకుంటే ముక్కకు పట్టేసి కరెక్ట్గా మనకి టేస్ట్ అనేది ముక్కలో కనిపించిద్ది. అందుకోసం నేను మూత వేసి ఇప్పుడు పెట్టేస్తున్నాను. స్టవ్ ముట్టిస్తున్నాను ఫ్రెండ్స్. ఒక స్టవ్ మీద వచ్చి నేను కూర పెట్టేసాను. ఒక స్టవ్ మీద వచ్చి నేను పప్పు పెట్టి ఉన్నాను. చూడండి, పప్పు కూడా చక్కగా సూపర్గా ఉడికిపోయింది. ఆ పప్పు కూడా మంచిగా ఉడికిపోయిందని నేను స్టవ్ ఆఫ్ చేసేసాను. ఈ ముక్కలని మంచిగా మగ్గించుకున్నాను, సూపర్గా మగ్గించుకున్నాను. చూడండి, ఇప్పుడు నేను చింతపండు రసం దగ్గర వెళ్తాను ఫ్రెండ్. చింతపండు ఆల్రెడీ నేను నానబెట్టి ఉన్నాను. ఇది పప్పు చూస్తే చాలా వేడిగా ఉందిగా, అందుకోసం మూత కొంచెం పక్కన నెట్టేసి పెట్టుకుని టేబుల్ మీద తీసుకొచ్చుకున్నాను. కింద కూర్చోలేక నేను అన్ని టేబుల్ మీదే పెట్టుకుంటున్నాను. పప్పు మాత్రం చక్కగా మెత్తేసాను నేను. ఆల్రెడీ మెత్తంగా ఉడికిపోయింది కదా, సూపర్గా మెత్తేసాను. ఈ ముక్కలన్నీ మంచిగా మగ్గించుకున్నాను. ఆ ముక్కలన్నీ వేసుకుంటున్నాను. చూడండి, నా వంటగది ఎలా ఉందో, నేను ఎలా వండుతున్నానో. మీ వంటలక్క ఎంత కష్టపడి వండుతుందో, ఒక్క అరుగు ఉండదు, ఏది ఉండదు ఫ్రెండ్స్. నేను నిజంగా నా అదృష్టం ఏంటో దేవుడు నా మంచిగా చూశాడు అనుకో. మంచిగా నేను ఫస్ట్ వంటగదే కట్టుకుంటాను. చూడండి, ముక్కలన్నీ నేను ఆ పప్పు మెత్తేసానుగా, ఆ పప్పులు వేసుకుంటున్నాను. చక్కగా ముక్కలన్నీ కలిపేసుకున్నాక నేను సూపర్గా చింతపండు పులుసు వేసుకోవాలా. ఆల్రెడీ ముక్కలన్నీ సూపర్గా ఉప్పు టేస్ట్ చూశాను, భలే బాగున్నాయి ముక్కలు. టేస్ట్ చూస్తాను నేను కూర ఉడికేటప్పుడు. ఇప్పుడు మా చెట్టుకి ఫ్రెష్ కరివేపాకు రెబ్బలు, ముదురు కరివేపాకు రెబ్బలే తీసుకొచ్చుకుంటాను. కొంతమంది అంటారు లేత కరివేపాకు పట్టుకుని ముదురు కోసుకుంటాం ఏంటంటే, నాకు నచ్చింది అది. టేస్ట్ అనిపించేది అది. లేతదైతే ఊరికనే మాడిపోయినట్టుగా అయిపోద్ది. అందుకోసం ముదురు కరివేపాకు 3 రెబ్బలు వేసుకున్నాను. నేను తగినంత చింతపండు తీసుకున్నాను. ఆ చింతపండు కూడా మంచిగా చూడండి, ఇప్పుడు నేను చింతపండు పులుసు వేసుకుంటున్నాను. సూపర్గా నాకు తగినంత సాంబార్కి ఎంత పులుసు కావాలో అంత పులుసు వేసుకున్నాను. చాలా చిక్కగా మరగబెట్టుకుంటున్నాను. ఎందుకంటే ఒక పావు కిలో వచ్చి నేను ఫ్రెండ్స్ చూడండి, ముక్కలు ఎంత మంచిగా కనిపిస్తున్నాయో. ఒక పావు కిలో వచ్చి నేను మసూర్కి దాల్ తీసుకున్నాను కదా. పావు కిలో అంటే మనకి ఎంత పప్పు అయింది, చాలా ఎక్కువ అయింది. చూడండి, నేను కోడిగుడ్లు తెప్పించానుగా, సూపర్గా నేను ఉడకబెడుతున్నాను. లైట్గా కొంచెం వచ్చి నేను రాళ్ళు వేసుకుని ఉడకబెట్టుకున్నాను. ఒక 5 కోడిగుడ్లు వచ్చి నేను ఫ్రై చేసుకుంటున్నాను. ఎందుకంటే ఈ ఫ్రై చేసేటప్పుడు కూడా నేను చిన్నులపాయల కారం చాలా సూపర్గా దంచి పెట్టేసుకున్నాను. దాంట్లో ఉప్పు అంతా వేసి రవ్వ అంతా నేను ఒక 1/2 టీ స్పూన్ జీలకర్ర వేసుకున్నాను. చాలా కమ్మగా ఉంటుందని, చాలా టేస్ట్ కూడా ఉంటుంది జీలకర్ర వేసుకుంటే. మీరు మాత్రం తప్పకుండా ట్రై చేస్తుండండి ఫ్రెండ్స్. చూడండి, చిన్నులపాయలు జీలకర్ర వేసి సూపర్గా నేను సాంబార్ కారం వేసి సూపర్గా నేను ఫ్రై చేసుకున్నాను. మీరు తప్పకుండా ట్రై చేయండి ఫ్రెండ్స్. చూసేవాళ్ళు నా ఛానల్కి లైక్ చేస్తుండండి, షేర్ చేస్తుండండి, సబ్స్క్రైబ్ మాత్రం మీ వంటలకి తప్పకుండా చేయండి. నేను ప్రతి వంట కూడా చాలా చాలా సూపర్గా చేస్తాను. మంచి ఇష్టంగా ప్రేమతో చేస్తాను నేను. చూడండి, కందిపప్పు తీసుకున్నాను, మసూర్కి దాల్ తీసుకున్నాను, ఎండుమిర్చి తీసుకున్నాను, ధనియాలు తీసుకున్నాను, జీలకర్ర తీసుకున్నాను, మెంతులు తీసుకున్నాను. ఇది అన్ని దినుసులన్నీ చక్కగా నేను ఫ్రై చేసుకుని మళ్ళీ పొడి కొట్టి నేను వేస్తాను. చూడండి,
4 స్పూన్లు నూనె. పోపు దినుసులు అన్నీ వేసుకున్నాను ఫ్రెండ్స్. చూడండి చాలా సూపర్గా. ఫ్రెండ్స్ చూడండి, నేను పోపు వేసుకుంటున్నాను. పోపు వేసుకున్నాక ఒక 5 నిమిషాలు పెద్ద మంట మీద ఈ సాంబార్ నేను మంచిగా మరగబెట్టుకున్నాను. తాలింపు కోసం దినుసులని కొంచెం తక్కువగానే వేసుకున్నాను, ఎందుకంటే టేస్ట్ చాలా బాగుంటుంది. ఆల్రెడీ దీంట్లో కూరగాయలు ఎక్కువ వేసుకున్నాను కదా, నేను పోపు దినుసులు తక్కువ వేసుకున్నాను. సూపర్ టేస్టీగా మసూర్కి దాల్ సాంబార్ రెడీ అయిపోయింది. మీరు మాత్రం తప్పకుండా ట్రై చేయండి ఫ్రెండ్స్. చూసేవాళ్ళు నా ఛానల్కి లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.